ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలు మొత్తం ఎవరివి? దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులవి, చంద్రబాబు నాయుడు గారికి పక్కనుండేటటువంటి బి గ్యాంగ్లో భాగస్వాములవి. ఈరోజు మనం చూసాం రాజమహేంద్రవరంలో పాలు కల్తీ అయ్యి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యి 5 మంది ఆల్రెడీ చనిపోయారు. వీళ్ళు 4 ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు, చెల్లుబోని వేణు గారు ప్రెస్ మీట్ పెట్టి 16 మంది అస్వస్థతకు గురయ్యారంటే ప్రభుత్వం అక్కడ కూడా మళ్ళీ దాచిపెట్టేటటువంటి ప్రయత్నం. విషం కూడిన వ్యాపారం, చిన్న బిడ్డలు తాగే పాల దగ్గర నుంచి మత్తు పానీయాల దాకా కల్తీ వ్యాపారమే వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయం. కల్తీ చేయటం, కాసులు కొట్టేయటం. కాసులు వాళ్ళకి ఏంది అని అడిగితే కేసులు మాకు. కల్తీ వ్యాపారం వాళ్ళు చేయాలి, మేం బయట పెట్టాలి, మాకు ఈ విధంగా నోటీసులు ఇవ్వాలి. హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి నోటీస్, నాకు కూడా వచ్చింది నోటీస్. ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి కంపెనీ అంట ఈ కంపెనీ. దీని మీద మేమేదో అబద్ధపు ప్రచారం చేశామంట.